ఈ అష్టాదశ పురాణాలని కూడా వేదవ్యాసుల వారు మనకి అందించారు. అందులో గరుడ పురాణం కూడా ఒకటి. ఈ గరుడ పురాణం అసలు ఎలా ఆవిర్భవించింది అంటే, గరుడ పురాణంలో గరుడు అంటే గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తూ అడిగాడు, స్వామి, చాలామంది మానవులు పాపపుణ్యాలు చేస్తూ ఉంటారు కదా, ఈ పాపపుణ్యాలు చేసుకుంటూ ఉన్నప్పుడు వారికి ఎటువంటి గతులు కలుగుతాయి? అది సద్గత, దుర్గత, ఏదో ఒక గతి కలుగుతుంది కదా కర్మ చేసుకున్నప్పుడు. మరణించిన తరువాత వాళ్ళకి తెలియదు కదా, అరే మనము బ్రతికి ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేసుకొని ఉండకపోతే మనము మరణించిన తరువాత మనకి నరకయాతన తప్పేది కదా, మనకు అప్పుడు తెలియలేదే అని అనుకుంటారు. ఇది ప్రతి మనిషి ఇలాగా మరణించిన తరువాత అనుకోవడం కన్నా వారు జీవించి ఉన్నప్పుడే వాళ్ళకి తెలిసి ఉంటే బాగుంటుంది కదా, ఏమి చేసుకుంటే వాళ్ళు ఇది బాగుంటుంది